ఏదైతే ఎగ్జిబిషన్ జరిగిందో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? చూసారు కదా, మొత్తం ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి, చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే ఆమ్, ప్రతి ఆర్టిస్టు కూడా వాళ్ళ పెయింటింగ్స్ దగ్గర నిలబడి వాళ్ళు అంటే ఏమనుకుని వేశారు, అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది పెయింటింగ్స్ అన్ని అంతా మాకు విపులీకరించి చెప్పారు. అది అంటే పెయింటింగ్ చూసినప్పుడు కొన్ని కొన్ని పెయింటింగ్స్ అర్థం కాకపోవచ్చు, బట్ అందులో ఇంత డెప్త్ ఉందా అనేది అనిపించింది. మామూలుగానే చిత్రకారులు అంటే చాలా అదృష్టవంతులండి, ఎందుకంటే వాళ్ళు పెయింటింగ్స్ చేసేటప్పుడు వాళ్ళు ఒక తాదాత్మ్యంలో ఉంటారు. అది మామూలు ఏ కళ అయినా అంతే, అందులో చిత్రకళ చాలా ప్రముఖమైంది. వాళ్ళు తాదాత్మ్యం చెందుతారు, చూసే వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇస్తారు. ఇక్కడ చూస్తే అద్భుతమైనటువంటి ఆర్టిస్టులు మంచి మంచి పెయింటింగ్స్ చేశారు, చాలా బాగున్నాయండి. మీరు చూసారు కదా, దాదాపు 50 to 60 పెయింట్స్ ఉన్నాయి. సో దాంట్లో మీకు ఏదన్నా బాగా అట్రాక్టివ్గా అనిపించిన పెయింటింగ్స్ గురించి ఏదైనా షేర్ చేసుకోవాలి? అంటే ఒకటని కదండి, చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒకటని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అన్నట్లుగా కాకుండా దాదాపు చాలా పెయింటింగ్స్, అంటే ఇప్పుడు ఉన్న పెయింటింగ్స్లో దాదాపు 70% పెయింటింగ్స్ అన్నీ అబ్బా ఇది చాలా బాగుంది, ఇది చాలా అద్భుతంగా ఉంది అనిపించాయి అన్నీ. సార్, నిర్వాహకులకు ఏం చెప్తారు సార్? ఇదంతా పెట్టి ఎగ్జిబిషన్ పెట్టి ప్రేక్షకులకు ఇంత మంచి పెయింటింగ్స్ కావచ్చు, ఇంత మంచి ఆర్టిస్ట్ని పరిచయం చేసిన నిర్వాహకులకు ఏం చెప్తారు? నిజంగా అండి, వాళ్ళని అభినందించాలండి. మద్దిలేటి గారు వీళ్ళందరూ కూడా, ఇంకా వాళ్ళ పెయింటింగ్స్లో ఇందాక వాళ్ళ అబ్బాయి అండి, 15 years అట అబ్బాయి, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అట అబ్బాయి, ఆ తేజ అబ్బాయి ఎంత బాగా వేసాడండి అసలు. అంత ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని అంటే ఎవరెవరైతే గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారనేది ఆ పెయింటింగ్స్లో ప్రతిఫలించేలాగా అబ్బాయి పెయింటింగ్స్ చేశాడు. నిజంగా ఆ అబ్బాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందండి డెఫినెట్గా. అంటే నా చిన్నప్పుడు నాకు గుర్తొచ్చిందండి, నేను కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ళ వయసులో నేను కూడా బొమ్మలు వేసేవాడిని. అలాగా అబ్బాయి ఇంటర్మీడియట్ వయసులో అంత బాగా గీసాడంటే నిజంగా చాలా అభినందించాల్సిన విషయం.